ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే చేశాను. ఒక 2-3 టైమ్స్ ఏమో చేశాను. కానీ చాలామంది సెండ్ చేశారు ఇన్స్టాలో, అందుకే చేశాను. మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఒకవేళ వీడియో చేసుకుందాం అనుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు డీటెయిల్గా చెప్తాను. లేదంటే మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే మన ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకేనా? లేదంటే మీకు ట్యూటోరియల్తో కావాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు డిస్క్రిప్షన్లో నుంచి ఫుల్ ప్రాజెక్ట్ అలాగే ఫాంట్ అయితే ఉంటుంది, వాటిని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే మీ దగ్గర ఏమైనా వేరే ఫాంట్ ఉంటే అవి యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, మీరు కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలో. ఫస్ట్ దీంట్లో మీరు రీచేంజ్ చేసుకోండి. అంటే మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఇందులో 3 ఎఫెక్ట్స్ అయితే సపరేట్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 3 ఫోటోలు కూడా రీచేంజ్ చేసుకోండి. ఇలా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చూసుకున్న తర్వాత ఫస్ట్ రీచేంజ్ చేసుకోండి. ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చూసుకోండి, ఫోటో చేంజ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది, అలాగే ఇక్కడ ఒకటి. ఈ 3 ఫోటోలు కూడా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు స్పేస్ ఉన్న ప్లేస్లో అయితే మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఇలా మిడిల్లో పెట్టుకోండి. మళ్ళీ స్పేస్ ఉన్న ప్లేస్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కింద పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫొటోస్ అయితే ఇలాగే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగే యాడ్ చేసుకోండి. మొత్తం డీటెయిల్గా బీట్ మధ్యలో కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్కి అయితే నేను కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే నేను మొత్తం ఫొటోస్ యాడ్ చేసే వరకు చాలా టైం పడుతుంది, కాబట్టి నేను ఒకసారి యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా, మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను కదా, అవి ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ స్టార్టింగ్ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ కింద కాపీ లేయర్ ఉంటుంది. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఫోటో అయితే ఉంటుంది, లాంగ్ ఫోటో. ఇక్కడ 2 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 2.29 మిల్లీసెకండ్ వచ్చేసి ఆ ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ పైన యారో ఇక్కడ కలర్ ఫిల్ టైమింగ్ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకు ఫోటో సరిగ్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలా మీకు ఎంతలో కావాలో అంతలో జూమ్ చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో 4.24 మిల్లీసెకండ్ వచ్చేసి ఈ ఫోటోకి కూడా పేస్ట్ చేసుకోండి. ఓన్లీ 2 ఫోటోకి అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఉంటుంది. అంటే మీరు డబుల్ బీట్ మార్క్ చూసుకోవాలి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ వస్తే వేరే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ షార్ట్ ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ దీన్ని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఫోటో అయితే ఉంటాయి. ఈ 3 ఫోటో కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్, ఇలాగే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇక్కడ ఈ 3 ఫోటోకి అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఫోటో అయితే వస్తుంది కదా, దీన్ని కూడా పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే మొత్తం లాస్ట్కి ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ పక్కన యారో కలర్ ఫిల్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇలాగే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేయండి, పైన ప్లస్ సెకండ్ కింద పేస్టల్ అయితే ఉంటుంది, పేస్టల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లాస్ట్కి అయితే అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత పైనుంచి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్